శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మరూపిగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలయ్యా. మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మేము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించిన ఆయన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. శక్తి కలిగిన ప్రార్థనలు మేము చేయడానికి ప్రభా, మా ప్రార్థనలకు జవాబు నీ సన్నిధిలో మాత్రమే మాకుందని పరిపూర్ణమైన విశ్వాసముతో, నమ్మికతో మిమ్మల్ని అడిగి పొందుకునే కృప మీరు మాకు దయచేయమని వేడుకుంటూ, మీ వాక్యాన్ని ధ్యానించిపోతుండగా మా అందరితో సూటిగా తేటగా మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటిపూరుగా వాడుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహిరంగ పరిచర్యలో హీ క్లెన్స్డ్ అండ్ హీ టచ్డ్ ఎవ్రీ సిక్ పర్సన్. ఆయన వ్యాధిగ్రస్తులుగా ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చూసి ఆయన స్వస్థపరిచే పంపించారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన అపాయింట్మెంట్ లేదు. ఈ రోజుకి ఇంతే నంబర్. చూడండి, ఫేమస్ డాక్టర్స్ దగ్గర నంబర్స్ ఇస్తారు కదా, కొన్ని హాస్పిటల్స్లో ఉదయం 4 గంటలకు 3 గంటలకు కూడా వెళ్ళి క్యూలో నిలబడి నంబర్స్ తీసుకుంటారంట. ఎందుకంటే ఆ డాక్టర్స్ అంత బిజీగా ఉంటారు. ఒక్కొక్కసారి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 100 ఓపీ 200 ఓపీ ఉంటే అది దాటిన తర్వాత జనాలు లైన్లో నిలబడినా నిర్మోహమాటంగా ఈ రోజుకైతే ఇంకా చూడరమ్మా, మళ్ళీ ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయండి అని పంపించేస్తారేమో. కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో వ్యాధులతో ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన నిరాశపరిచి పంపించలేదు, బాగు చేయకుండా పంపించలేదు.